బీఎడ్ నిరుద్యోగుల సమస్యలు ఏంది అసలు? ప్రభుత్వం మీకు ఏమైనా ఇచ్చిన హామీ లేదు? మాకు ప్రభుత్వం అలాంటి హామీలు ఏమి ఇవ్వలేదు. మేము అడిగేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీఈడి నిరుద్యోగులు దాదాపు 5 లక్షల మంది ఉన్నారు. ప్రతి టీఎస్సీ నోటిఫికేషన్లో 70% ఆల్రెడీ ఉద్యోగం చేసిన ఎస్జిటి వాళ్ళకు ప్రమోషన్ ఇస్తున్నారు. దానివల్ల మిగతా 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 5 లక్షల మందికి 30% పోస్టులు ఇస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సబ్జెక్టుగా డివైడ్ చేస్తే సబ్జెక్ట్ డివైడ్ చేయడము తర్వాత దాన్ని కంప్లీట్గా డివైడ్ చేస్తే ఉమ్మడి జిల్లాకు ఉన్నప్పుడు 2-3 పోస్టులు ఉండేది. ఇప్పుడు జిల్లాలో డివైడ్ చేసి 33 జిల్లాలు అయినాయి కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్క పోస్ట్ కూడా రావట్లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది మహబూబాద్. మహబూబాద్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రభుత్వ పాఠశాల బాగానే ఉంది. కాకపోతే ఎస్జిటి వారికి ప్రమోషన్ స్కూల్ అసిస్టెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేక హై స్కూల్లోకి వెళ్ళి చెప్పలేకపోతున్నారు. అట్లా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా మూతపడే సంఖ్యకు వచ్చిందన్నారు. ఇప్పుడు ఎస్జిటి చెప్పిన టీచరు హై స్కూల్కి వెళ్ళి మ్యాథ్స్ సోషల్ సైన్స్ చెప్పాలంటే చెప్పలేడు. అతను ఎస్జిటి జాబ్ వచ్చినాక 30 years తర్వాత ఇస్తారు ప్రమోషన్స్. డైరెక్ట్ అతను స్కూల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ కాదన్నట్టు ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ఇస్తారు. దానివల్ల స్కూల్లో కూడా విద్యార్థుల శాతం కూడా తగ్గుతున్నది. దానికి మేమేమంటున్నామంటే సబ్జెక్టు ఉండి సైకాలజీ చదివి మేము బీఎడ్ చేసి స్కూల్ అసిస్టెంట్ పోటీ పడుతున్నాం, మాకు పోస్టులు లేవు, మాకు పోస్టుల శాతం పెంచాలని మేము గవర్నమెంట్కు నిరసన తెలుపుతున్నాం.